పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటు వేసి బయటకు వచ్చిన వాళ్ళని అడిగేటటువంటి ప్రశ్నని బేస్ చేసుకుని చేసే సర్వేని ఎగ్జిట్ పోల్ సర్వేస్ అంటారు. పోలింగ్ బూత్లోకి వెళ్ళక ముందు ఇళ్లల్లో ఉన్నప్పుడు ఓటు వేయడానికి వెళ్ళబోయే వాళ్ళని అడిగేటటువంటి వాటిని ప్రీ పోల్ సర్వేస్ అంటారు. ప్రీ పోల్ సర్వే కంటే కూడా ఎగ్జిట్ పోల్ సర్వే యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఓటు వేసి వచ్చి చెప్పినటువంటి సమాధానంగా. అయితే ఎంతమంది సమాధానం నిజం చెప్పారో తెలియదు, ఎందుకంటే ఈ దఫా రాజకీయాలు మార్పు ఉన్నాయి కాబట్టి. కానీ టోటల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ సర్వేస్ అన్నీ కూడా రేపు సాయంత్రానికి వెల్లడవుతాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నాయి కూడా. ఇప్పుడు కాస్త విశ్వసనీయంగా కనిపించేటటువంటి ఆరామస్థాన్ లాంటి వాళ్ళు కూడా రేపు సాయంత్రం 6:30కి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అంటే 6 దాకా ఎలక్షన్ ఉంటుంది కాబట్టి, పోలింగ్ ఉంటుంది కాబట్టి, ఆ తర్వాతన క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు ఉంటే వాళ్ళ మీద ప్రభావం చూపెడుద్ది అంటారు కాబట్టి 6:30 తర్వాతన ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్ చేసుకోవడానికి టైం ఇచ్చినటువంటి నేపథ్యంలో నడుస్తున్నటువంటి వ్యవహారం. ఓవరాల్గా చూస్తే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్జిట్ పోల్స్. అయితే ఇందులో ఓ చిన్న లాజికల్ పాయింట్ ఉంది. గెలుపు ఆర్ ఓటమి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్గా వస్తాయని చెప్పడానికి నమ్మకం లేదు. ఇదివరకటి రోజుల్లో అది ఉండేది, ఇప్పుడు చాలా వరకు మార్పు ఉంది. ఛత్తీస్గఢ్ ఎన్నికలకు సంబంధించి మొన్నటిసారి అన్ని ఛానళ్ళు కూడా ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెసే వస్తుందని చెప్పారు. అది కూడా భారీ మెజార్టీతో వస్తుందని చెప్పారు. తీరా చూస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమి పాలైంది, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే మధ్యప్రదేశ్లో ఇదే ఎగ్జిట్ పోల్స్ సగం పైగా నెక్ టు నెక్ మధ్యలో బీజేపీకి అవకాశం ఉందని, మిగతా సగం వచ్చేటప్పటికి సగానికి కొంచెం తక్కువగా నెక్ టు నెక్ మధ్యన కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ కాలేదు, బాగా ఫెయిల్ అయినాయి. మధ్యప్రదేశ్లో కూడా భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అట్లాగే రాజస్థాన్లో కూడా నెక్ టు నెక్ సిచ్యుయేషన్ మధ్యన భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది అన్నటువంటిది చెప్పుకొచ్చారు. తీరా చూస్తే నెక్ టు నెక్ కాదు, పక్కా వన్ సైడెడ్ విక్టరీనే రాజస్థాన్లో చోటు చేసుకుంది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదు, కానీ ఒక రూపం అయితే వస్తుంది.